హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. విజయనగరంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ హాయ్ అండి. నేనైతే విజయనగరం వచ్చాను. మోక్షకి హాలిడేస్ వచ్చేసాయి కదా, అంటే కొన్ని రోజులు విజయనగరంలో ఉంచి కొన్ని రోజులు శ్రీకాకుళం కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కేక్ ఆర్డర్స్ డైలీ తీసుకుంటున్నాను కదండి, అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట. సో ఈ హాలిడేస్లోనైనా సరే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, వాళ్ళ నానమ్మ తాతయ్య అందరి దగ్గర ఉంచుదామని చెప్పి అయితే వచ్చానమాట. సో మీలో చాలామంది నాకు విజయనగరంలో బేకరీ రా మెటీరియల్ ఎక్కడ ఉంటాయని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో నేనైతే అది షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే ఈరోజు అయితే సింగిల్గా వెళ్ళడం జరిగింది విజయనగరం. అయితే మనకి స్టూడెంట్ ఎంపోరియం అని చెప్పి ఒక షాప్ ఉంటుంది కదండి, బుక్ షాప్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది విజయనగరంలో ఉన్న వాళ్ళకి. బుక్ షాప్కి రైట్ సైడ్లో ఒక సందు ఉంటుందండి, అది మనకి పైడితల్లి అమ్మవారి గుడి వెనకతల రోడ్ అనమాట ఇది. ఓకేనా, ఈ శాంసంగ్ షాప్ ఉంది కదా, ఈ షాప్కి పక్క ఇది అనమాట. సో స్టూడెంట్ ఎంపోరియం షాప్కి రైట్ సైడ్, శాంసంగ్ షాప్కి లెఫ్ట్ సైడ్ రూట్ అండి ఇది. 3 Lamps జంక్షన్కి ఈ షాప్కి మధ్యలో డిస్టెన్స్ అయితే ఒక 100 meters లోపే ఉంటుంది అనమాట, చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి లొకేషన్ చూసుకొని వెళ్ళండి. ఇంట్లో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను, సో అందుకని చెప్పి క్రీమ్ తీసుకోవడానికి అని చెప్పి అయితే షాప్కి వచ్చాను అనమాట. సో ఎలాగో షాప్కి వచ్చాను కదా, ఒకసారి అడుగుదాము, వీడియో పెడతాను యూట్యూబ్లో అని చెప్పి అయితే కనుక్కున్నాను. సో అడిగితే మనం ఓకే అండి పెట్టండి అని చెప్పారు. సో వాళ్ళకి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే నేను ఏ షాప్ వీడియో అయినా సరే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే కొంతమంది ఓకే చెప్తారు, కొంతమంది ఓకే చెప్పరండి. ఇంకా వేరే షాప్స్కి కూడా నేను వేరే షాప్స్కి కనుక్కున్నాను వైజాగ్లోని, కొంతమంది ఓకే చెప్పలేదు. సో అందుకని చెప్పి కొన్ని వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు అనమాట. సో ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయినా సరే మంచిగా అప్లోడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. విజయనగరంలో ఎవరైతే ఉంటున్నారో, విజయనగరం దగ్గరలో అయినా అంటే గరివిడి ఆ ఏరియాలో అయినా సరే, ఇది బేకరీ మెటీరియల్ అమ్మిన షాప్ అండి. మొత్తం అన్ని రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు హోమ్ డెలివరీ అవంతా కూడా నాకైతే అవైలబుల్గా ఉందో లేదో తెలీదు. ఈ డిస్క్రిప్షన్లోని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ అవన్నీ కూడా నేను ఇస్తాను. మీరు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ షాప్లో అయితే మనకి ఏమేమి మెయిన్గా దొరుకుతాయి అనేసి అంటే, మనకి బేకింగ్లో యూజ్ చేసే అన్ని మెటీరియల్ కూడా ఈ షాప్లో ఉంటాయండి. నేను మెయిన్గా యూజ్ చేసే ఎసెన్స్, ఎమల్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. మీలో చాలామంది ఈ చాక్లెట్ ఎమల్షన్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు కదా, ఈ షాప్లోనే నేను తీసుకున్నానండి. ఫస్ట్ బేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 2 bottles తీసుకున్నాను. సో అవి కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత ఒకటి తీసుకున్నాను, ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇది కూడా దగ్గర కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఈ ఫ్లేవర్ ఏంటంటే మనకి చాలా బాగుంటుందండి, టైగర్ బ్రాండ్. అందులో మనకి మిల్కీ బాదం ఉంటుంది, స్ట్రాబెర్రీ ఉంటుంది, ఇంకా మనకి చాక్లెట్ ఉంటుంది అనమాట. ఈ 3 మాత్రం ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, ఫ్లేవర్ కలర్ 2 వస్తాయి అనమాట. సో వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, నేను ఇప్పటివరకు అయితే టైగర్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ ఓన్లీ బేకింగ్ అంటే కేక్స్ కోసమే కాకుండా మిగతా రా మెటీరియల్ కూడా ఉంటుందండి. అంటే మనము బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ ఇంప్రూవర్ కానీ, లేదా కేక్ జెల్ కానీ, లేదా మనకి ఇప్పుడు పిజ్జాస్ బ్రెడ్స్ చేసుకోవడానికి ఈస్ట్ వేస్తాం కదా, డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్. సో అవి కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా పౌడర్ స్ప్రే కలర్స్ కూడా ఉంటాయి. లిక్విడ్ కలర్స్ మాత్రమే ఉంటాయండి, జెల్ కలర్స్ అయితే వీళ్ళ దగ్గర లేవు. నేను బేకింగ్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది దగ్గర. నేను ఫస్ట్ నుంచి కనుక్కుంటున్నాను, ఇప్పుడు లేటెస్ట్గా కూడా కనుక్కున్నాను. జెల్ కలర్స్ అయితే మనం తీసుకొని రామండి, ఓన్లీ లిక్విడ్ కలర్స్ మాత్రమే సేల్ చేస్తామని అయితే చెప్పారు. సో అది కూడా క్లియర్గా ఇందులో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతారు కదా జెల్ కలర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. సో అవి కూడా కనుక్కున్నాను, లేవని అయితే చెప్పారు మనకి. ఇంకా బాదం మిల్క్ మిక్స్, మిల్క్ మేడ్, కేక్ బేసెస్, కేక్ బాక్సెస్ అన్నీ బల్క్ క్వాంటిటీలో కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ కప్ కేక్ లైనర్స్ ఉంటాయి, కేక్ ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది, కప్ కేక్ ప్యాకింగ్ మెటీరియల్. ఇంకంటే ఎసెన్సెస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయండి. కలర్స్ కూడా 1/2 liter బాటిల్స్, ఎసెన్సెస్ కూడా 1/2 liter బాటిల్స్లో ఉంటాయి. ప్లస్ ఏంటంటే క్రషెస్ ఉంటాయి కదా, మనం ఫిల్లింగ్స్లో వేసుకుంటాం కదా, క్రషెస్ కూడా ఒక 2 to 3 brands వరకు ఉన్నాయండి. ఎక్కువగా అయితే మాలాసే వెళ్తాయని అయితే చెప్పారు. 2 brands ఎక్కువగా తీసుకుంటాయని చెప్పారు. కాకపోతే నేను యూజ్ చేసిన వరకు అయితే మాత్రం నేనైతే మాలాస్ మాత్రమే యూజ్ చేస్తాను. మనమ్మ కూడా బాగుంటుందండి, కాకపోతే మాలాస్ అయితే కేక్స్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, కాజు, బాదాం, పిస్తా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా బ్రౌన్ షుగర్, ఐసింగ్ షుగర్, ప్రీమిక్సెస్ కూడా ఉన్నాయంటండి. వెనీలా ప్రీమిక్స్, చాక్లెట్ ప్రీమిక్స్, రెడ్ వెల్వెట్ ప్రీమిక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే వైట్ చాకో చిప్స్ ఉంటాయి, డార్క్ చాకో చిప్స్ ఉంటాయి, అన్నీ
మనకి తక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తారు, ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తారనమాట. మినిమం 100 grams తీసుకోవాలి, ఎక్కువ మన ఇష్టం అనమాట. అది 1 kg వచ్చేసి డార్క్ చాకో చిప్స్ 260 రూపీస్ పడుతుంది అనమాట. సో డార్క్ చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ రెండు 260 రూపీసే per kg అనమాట. సో అది కొన్ని అయితే ప్రైజెస్ కనుక్కున్నానండి. అన్ని ప్రైజెస్ కనుక్కొని పెట్టాలి అంటే మాత్రం ఈరోజు వీడియో ఫుల్గా షూట్ చేసేయాలన్నమాట. సో అంత టైం నాకు కూడా లేదు. ఇంకా వెంటనే ఇంటి పని కోసం బయటకు వచ్చాను. సో అలా వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. విజయనగరంలో మెయిన్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం. ఇంకెక్కడ కేక్ టిన్స్ కూడా ఉంటాయండి. స్క్వేర్ ఉన్నాయి, సర్కిల్ ఉన్నాయి, హార్ట్ షేప్ ఉన్నాయి. అది కూడా చాలా థిక్గా ఉన్నాయండి. ఒకసారి చూసుకొని తీసుకోండి, చాలా బాగున్నాయి. హైట్ కూడా బాగున్నాయండి, 3 inches హైట్ ఉన్నాయి. ఎవరైతే కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో 3 inches హైట్ ఉండే కేక్ టిన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే టాల్ కేక్స్ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, 2 tier కేక్స్, టాల్ కేక్స్ అవి గట. టాల్ టిన్స్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ బ్యాటర్ బేక్ చేసుకున్నా సరే బేక్ అవుతుందన్నమాట, సైడ్స్కి పడిపోకుండా. ఇంకెక్కడ నేను టిన్సే తీయమన్నాను. నాకు 9 inches టిన్ అయితే ఎప్పటి నుంచో ఎతుకుతున్నాను, కాకపోతే నాకు దొరకటం లేదు. ఇక్కడ 8 inches వరకే ఉంది, 6 inch ఉంది, 7 inch ఉంది, 8 inch ఉంది. స్క్వేర్లో ఉన్నాయి, హార్ట్ షేప్లో కూడా ఉన్నాయండి. సో నేను 9 inches టిన్ చెక్ చేశాను కదా, ఇక్కడైతే 9 inches అవైలబుల్గా లేదని చెప్పారు. ఇంకా ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్ అని చెప్పాను కదా, బేసెస్ బాక్సెస్ ఉంటాయండి. మనకి గోల్డ్ కలర్లో కావాలన్నా ఉన్నాయి, సిల్వర్ కలర్లో కావాలన్నా కూడా ఉన్నాయి. నేను అడగలేదు, అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట ఎక్కువ క్వాంటిటీలో. ఎందుకంటే మనకి విజయనగరంలో బేకరీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారని అయితే చెప్పారు అతను. నేను ఇంతకు ముందు అంటే ఒక 2 years బ్యాక్ బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే విజయనగరంలోనేనమాట. నేను అప్పటి నుంచి కూడాను నాకు విజయనగరంలో ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. ఎక్కువగా అయితే వైజాగ్లోనే తీసుకుంటాను, కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం విజయనగరం వెళ్ళి తీసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోజిల్స్ ఉన్నాయండి, స్క్రాపర్స్ ఉన్నాయి, ఇంకా చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి, సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయన్నమాట. కుకీ కటర్స్ ఉన్నాయి. నోజిల్స్లో కూడా చాలా వరకు వెరైటీస్ ఉన్నాయండి, అన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ నూర్ నోజిల్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది నూర్ 11 నోజిల్ అనమాట. నూర్ 11 or 12. అది వచ్చేసి మనకి రోజ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను అది తీసుకున్నాను, నా దగ్గర అవైలబుల్గా లేదు, ఇప్పుడు పోయింది ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నూర్ 14. ఈ నూర్ 14 నోజిల్ చాలా బాగుంటుందండి, బార్డర్స్ వేసుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ నోజిల్ కూడా చాలా బాగుంటుంది. నూర్ 21. ఈ నూర్ 21, నూర్ 14 నోజిల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఏదో ఒకటే తీసుకోండి, రెండు ఒకే డిజైన్, కాకపోతే కొంచెం ఎక్కువ క్రీమ్ పడుతుంది ఒక దాంట్లో తక్కువ క్రీమ్ పడుతుంది అనమాట. సో ఆ డిజైన్స్ చూసుకొని తీసుకోండి. ఒక్కొక్క నోజిల్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి. నేనైతే ఇక్కడ ఇప్పుడు నూర్ 11 నోజిల్ అయితే తీసుకుంటున్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్గా దొరకాల్సింది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ కూడా ఇక్కడ ట్రోపోలైట్ ఉంటాయంట, సిల్వర్ మార్క్ ఉంటాయట. నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సిల్వర్ మార్కే తీసుకుంటాను, సిల్వర్ మార్కే ఇచ్చారనమాట. 160 రూపీస్ అండి ఇక్కడ 1 kg ప్యాకెట్ వచ్చేసి ఇది. ఇక్కడ నేనైతే ఇప్పుడు మెయిన్గా విప్పింగ్ క్రీమ్ ఇంకా నోజిల్ మాత్రమే తీసుకున్నాను. మిగతా మెటీరియల్ అంతా కూడా ఇంట్లో ఉన్నాయి, అంటే మిల్క్ మేడ్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి వైజాగ్ నుంచి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, షాప్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకసారి మీకు లొకేషన్ తెలియకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఆర్వి వీరన్న బేకరీ రా మెటీరియల్ ఇన్ విజయనగరం అని సెర్చ్ చేసినట్టయితే ఈజీగా లొకేషన్ వస్తుందండి, ఒకసారి చూసేయండి. అండ్ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చేయండి. ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళానండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు వస్తున్నారనమాట. సో తనని కలెక్ట్ చేసుకోవడానికి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయానండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉన్నట్టయితే వీడియోని షేర్ చేయండి, రా మెటీరియల్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో చూసి ఈజీగా కొనుక్కోవచ్చు కదా. ఇదండి ఈరోజు వీడియో, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.